ఈ నెల 25వ తారీఖు మనకి తొలి ఏకాదశి పండుగ అనేది రాబోతోందండి. ఈ తొలి ఏకాదశి పండుగ అనేది శనివారంతో పాటు కలిసి రావడం అనేది చాలా విశేషం. ఈ యొక్క తొలి ఏకాదశి పండుగ రోజు ఎవరైతే మామిడి ఆకుతోటి ఈ విధంగా చేస్తారో వారికి 3 నిమిషాల్లో 9 కోట్లు వచ్చి పడతాయి. ఈ అవకాశాన్ని అయితే అస్సలు మిస్ చేసుకోవద్దు. తొలి ఏకాదశి అంటేనే ఎంతో ప్రత్యేకమైనది. మనకి ప్రతి సంవత్సరంలో కూడా 24 ఏకాదశులు అనేవి వస్తూ ఉంటాయన్నమాట. అంటే 12 నెలల్లో నెలకి 2 చొప్పున 24 వస్తాయి. ఎప్పుడైనా అధిక మాసం వచ్చినప్పుడు మాత్రం 26 ఏకాదశులు అనేవి వస్తాయన్నమాట. ఆషాఢ శుక్ల ఏకాదశినే మనం తొలి ఏకాదశిగా పరిగణిస్తాము. పూర్వకాలంలో ఈ రోజునే సంవత్సర ఆరంభంగా పరిగణించేవారు. అయితే ఈ సంవత్సరం నుంచి అంటే మనకిప్పుడు వర్షాలు మొదలవ్వటం, కొంచెం వాతావరణంలో మార్పులు జరగడం ఇవన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. కాబట్టి ఈ రోజు నుంచి మనకి ఆరోగ్యం అనేది మెరుగ్గా కావడం కోసం పేలపిండి కూడా అంటే ప్రత్యేకంగా ఇంట్లోనే తయారు చేసుకొని అది తింటామన్నమాట. ఎందుకంటే ఏ ఒక్క అనారోగ్య సమస్య వచ్చినా కూడా ఇమ్యూనిటీ పవర్ అనేది మనకి పెంచుకోవడం కోసం అని చెప్పి. అయితే ఈ యొక్క తొలి ఏకాదశి పండుగ రోజు పాటించవలసినటువంటి నియమాలు ఏంటి, పూజను ఏ విధంగా చేసుకోవాలి, మామిడాకుతోటి పరిహారం అనేది ఎలా చేసుకోవాలి, ఈ యొక్క ఏకాదశి రోజు చేయకూడనటువంటి పనులు ఏంటి, ఇలాంటి పూర్తి సమాచారం మొత్తం కూడా ఈ వీడియోలో మీకోసం పూర్తిగా మీకు అర్థమయ్యేటట్లుగా వివరించి చెప్పానండి. ఈ వీడియోనైతే మీరు ఎక్కడా కూడా స్కిప్ చేయొద్దు. ఈ వీడియో మీ కంట పడింది అంటే కనుక నిజంగా ఆ మహావిష్ణుమూర్తి, ఆ ఏడుకొండల వెంకటేశ్వర స్వామి యొక్క ఆశీస్సులు అనేవి మీ యందు ఉన్నాయి కాబట్టే ఈ వీడియో మీ కంట పడింది అని చెప్పి భావించి వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అప్పుడే మీకు పూర్తి వివరాలు అనేవి తెలుస్తాయి. వీడియోలోకి వెళ్ళే ముందు చాలామంది కూడా చెప్పుకోలేనటువంటి సమస్యలతోటి సతమతమైపోతూ వాటిని ఎలా తీర్చుకోవాలో తెలియక ఇబ్బంది పడిపోతూ ఉంటున్నారు. అటువంటి వారి కోసం వశీకరణ ఎక్స్పీరియన్స్ వారికైనా ఒక్క ఫోన్ ద్వారానే వెంటనే పరిష్కారం అనేది చెప్పబడునండి. స్త్రీ వశీకరణ, అలాగే పురుష వశీకరణ, ప్రేమ, పెళ్లి, సంతానం, వ్యాపార సమస్యలు, కుటుంబ సమస్యలు, భార్యాభర్తల మధ్య గొడవలు, అలాగే మీకు ఎటువంటి పర్సనల్ సమస్యలు ఉన్నా కానీ ఈ గురువు గారి దగ్గర మీకు రోజులలోనే పరిష్కారం అనేది దొరుకుతుంది. అలాగే దుష్ట శక్తులు ఏమన్నా ఉన్నా తీయబడును, నాగదోష పీడలు ఏమన్నా కూడా ఉంటే అవి కూడా తీయబడును. అలాగే నాగ బంధనకు నిధులు, ధనం, లంకె బిందెల కొరకు ఎటువంటి సమస్యలు, ఎటువంటి భార్యాభర్తల మధ్య సమస్యలు ఉన్నా కానీ స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి నెంబర్ 9182111077కి వెంటనే కాంటాక్ట్ అవ్వండి. అలాగే భార్యాభర్తల మధ్య వశీకరణ, స్త్రీ మరియు పురుషుల మధ్య వశీకరణ కూడా 100% జరపబడును. ఇక ఎటువంటి సమస్యలకైనా కానీ గురువుగారి దగ్గర చక్కటి పరిష్కారం అనేది దొరుకుతుంది. స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి నెంబర్కి అయితే వెంటనే కాంటాక్ట్ అవ్వండి. ఇక ఆలస్యం చేయకుండా మనం వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఆషాఢ శుద్ధ ఏకాదశినే మనం తొలి ఏకాదశి అని చెప్పి అంటామండి. మనకి హిందూ ధర్మంలో మనకి ఈ యొక్క తొలి ఏకాదశికి అత్యంత ప్రాముఖ్యత ఉంది. దీనినే మనం శయన ఏకాదశి అని కూడా పిలుస్తామన్నమాట. మనకి సంవత్సరంలో వచ్చే 24 ఏకాదశులలో ఈ యొక్క తొలి ఏకాదశి అనేది మొట్టమొదటిది. ఈ పండుగ వెనుక ఉండేటువంటి ముఖ్యమైన విశేషాలు, అలాగే ఈ పండుగ యొక్క అంటే అసలు ఈ పండుగ ఎందుకు వచ్చింది, ఈ పండుగ రోజు విశేషం ఏంటి అంటే కనుక ఈరోజు నుంచే శ్రీ మహావిష్ణువు పాలకడలిపై శేషతల్పంపై 4 నెలల పాటు యోగ నిద్రలోకి జారుకుంటారు. అందుకే దీనిని శయన ఏకాదశి అని కూడా అంటారనమాట. మళ్ళీ కార్తీక శుద్ధ ఏకాదశి నాడు స్వామి నిద్రలేస్తాడనమాట. ఈ ఏకాదశి రోజు చాలా మంది కూడా ఉపవాస దీక్ష చేస్తారు. ఏకాదశి అంటే 11 అని అర్థం. 5 జ్ఞానేంద్రియాలు, 5 కర్మేంద్రియాలు, మనసు అనే ఈ 11ంటిని కూడా నియంత్రించుకొని లగ్నం చేయడమే ఏకాదశి యొక్క అంతరార్థం. ఈరోజు ఉపవాసం ఉండి విష్ణుమూర్తిని పూజించడం వల్ల జన్మ జన్మల పాపాలు అనేవి తొలగిపోతాయి అని చెప్పి భక్తుల ప్రగాఢ నమ్మకం అన్నమాట. అయితే ఈ ఏకాదశితోనే పండుగలన్నీ కూడా వస్తాయి. అంటే ఏకాదశి తర్వాత ఒకదాని తర్వాత మరొక పండుగ, ఒకదాని తర్వాత మరొక పండుగ అనేది వస్తూ ఉంటుంది. మనకి చిన్నప్పటి నుంచి అయితే ఈ యొక్క ఏకాదశి పండుగని మనం పేలపిండి పండుగ, పేలాల పండుగ అని చెప్పి అనేవారం. ఈ యొక్క
పేలపిండి పండుగ పేలాల పిండి ఎందుకు తయారు చేసుకుంటాము అంటే ఇప్పటి నుంచి మనకి వాతావరణంలో కొంచెం మార్పులు అనేవి జరుగుతాయి. ఇమ్యూనిటీ అనేది కొంచెం వీక్ అయిపోతూ ఉంటుంది, శరీరంలో వేడి అనేది తక్కువగా ఉంటుంది. కాబట్టి శరీర ఉష్ణోగ్రత పెరగడం కోసం ఈ యొక్క వానల నుంచి వచ్చేటువంటి అనారోగ్య సమస్యల నుంచి మన శరీరం అనేది ఎదుర్కోవడం కోసం చక్కగా పేలాలను అంటే జొన్నలను వేపి పేలాలుగా మార్చి అందులో బెల్లం యాలుకలు వేసి దంచి పిండిలాగా తయారు చేసుకొని పేలాలు పిండి అనేది తయారు చేసుకొని ఈరోజు దేవుడికి నైవేద్యంగా సమర్పించి తర్వాత ఇంట్లో వారందరూ కూడా తింటారనమాట. దీనివల్ల శరీర ఉష్ణోగ్రత అనేది పెరగడంతో పాటు శరీరంలో ఇమ్యూనిటీ పవర్ కూడా పెరుగుతుంది. అయితే ఈరోజు మీరు మొదటిగా సూర్యోదయానికి ముందే నిద్ర లెగవాలి. ఈరోజు ఎండెక్కేంత వరకు కూడా నిద్రపోకూడదు. లేచిన తర్వాత బయట వాకిలంతా కూడా శుభ్రంగా ఊడ్చుకొని మంచిగా ఈరోజు అష్టదళ పద్మ ముగ్గు వేసుకుంటే చాలా మంచిదనమాట. పైగా ఈరోజు శనివారం, అంతేకాకుండా మహావిష్ణువు లక్ష్మీదేవికి ఎంతో ప్రీతికరమైనటువంటి ఏకాదశి కాబట్టి ఈ రోజున ఇల్లు ఎంత శుద్ధిగా ఉంచుకుంటే ఆ ఇంట అష్టైశ్వర్యాలు సిరి సంపదలు కురుస్తాయన్నమాట. అలాగే ఈరోజు ప్రత్యేకంగా స్నానం చేసేటప్పుడు స్నానం చేసే నీటిలో చిటికెడు పసుపు కానీ లేదంటే కొంచెం గోపంచకం కానీ, ఒకవేళ మీకు ఉసిరి పొడి ఉంటే కొంచెం ఉసిరి పొడి కానీ, వీటన్నింటిలో ఏదైనా ఒక్కటి మీకు అందుబాటులో ఉండేది వేసుకొని దానితోటి తలస్నానం చేయండి. ఈరోజు ప్రతి ఒక్కరూ కూడా తలస్నానం చేయాలన్నమాట. ఈరోజు తలస్నానం చేయడం వల్ల అందులో ఇవి వేసుకొని మనం స్నానం చేయడం వల్ల మన చుట్టూ ఉండే ఆరాలో ఉండే నెగిటివిటీ అంతా కూడా పూర్తిగా వెళ్ళిపోతుంది. శరీరం అంతా కూడా నూతన ఉత్సాహంతో ఉత్తేజంతో ఒక కొత్త హుషారు అంటే ఒక ఓపిక ఎనర్జీ అనేది మనకు వస్తుందన్నమాట. అలాగే ఈరోజు ప్రత్యేకంగా ఇంటిని కూడా అందంగా పెట్టుకోవాలన్నమాట. అందంగా అంటే ఏవేవో తెచ్చి పెట్టుకోవడం అని కాదండి. చక్కగా ఒక బకెట్ నీళ్లు తీసుకొని రాళ్ళ ఉప్పు వేసుకొని కొంచెం పసుపు వేసుకొని ఆ నీటితోటి ఇల్లంతా కూడా శుద్ధి చేసుకోవాలి. తర్వాత ఇల్లంతా కూడా పసుపు నీటిని కానీ లేదంటే గోపంచకం కానీ చిలకరించుకోవాలన్నమాట. ఈ విధంగా ఇంటిని శుద్ధి చేసుకోవడం వల్ల మన ఇంట్లో ఉండే మైలు అలాగే నెగిటివ్ ఎనర్జీ, మన కంటికి కనిపించకుండా మన కాళ్ళ వెంట వచ్చినటువంటి నకారాత్మక కారాత్మక శక్తులు ఇవన్నీ కూడా పూర్తిగా వెళ్ళిపోతాయి. ఇంటి వాతావరణం అంతా కూడా పాజిటివ్గా ఉంటుందన్నమాట. అలాగే ఈరోజు శనివారం, పైగా ఏకాదశి కాబట్టి మనకి విష్ణుమూర్తి లక్ష్మీదేవి కొలువై ఉన్నటువంటి తులసమ్మను విశేషంగా పూజించుకోవాలన్నమాట. చక్కగా మీరు తులసమ్మకు ఈరోజు పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి మంచిగా నీరు పోసి తరువాత మీరు ఏదన్నా బెల్లం ముక్కో లేదంటే మనం పేలపిండి తయారు చేసుకుంటాం కదా ఇంట్లో, ఆ పేలపిండిను నైవేద్యంగా సమర్పించుకొని తులసమ్మ ముందు ఆవు నేతితోటి దీపారాధన చేసుకోవాలి. అలాగే ఈరోజు మామిడి ఆకుతోటి ఈ విధంగా చేసినట్లయితే మీకున్నటువంటి కష్టాలు, ఆర్థిక ఇబ్బందులు, అనారోగ్య సమస్యలు, మీరు ఏలినాటి అర్ధాష్టమ శని దోషాలతోటి బాధపడుతున్నా ఆ దోషాలన్నీ కూడా తొలగిపోతాయి. అది ఎప్పుడు చేయాలి, ఏ సమయంలో చేయాలి, ఎలా చేయాలి అనేది కూడా నేను చెప్తాను. అలాగే మేము ఎంత సంపాదించినా కూడా మా దగ్గర ధనం నిలబడడం లేదు, మేము చేసినటువంటి అంటే సంపాదించినటువంటి డబ్బు నీటిలాగా ఖర్చు అయిపోతుంది, ఇలా వస్తుంది అలా వెళ్ళిపోతుంది అని చెప్పి చాలామంది కూడా బాధపడుతూ ఉంటారు. కొంతమందికి అప్పులు చేసి వడ్డీలు కట్టుకోవడానికే ధనమంతా కూడా సరిపోతుంది అని చెప్పి చాలామంది కూడా బాధపడుతూ ఉంటారు. అలా మీ దగ్గర ధనం నిలకడగా లేకపోయినా కూడా ఇప్పుడు నేను చెప్పే ఈ పరిహారం చేసుకోవడం వల్ల ధనం నిలకడగా ఉంటుందన్నమాట. అలాగే ఈరోజు ఉపవాసం ఉండాలి అని చెప్పి మనకి శాస్త్రాలు చెబుతూ ఉన్నాయి. అయితే మనం ఉపవాసం అనేది మన యొక్క శరీర శుద్ధి కోసం చేసుకుంటాము. అంటే మనం ఇన్ని రోజులు తిన్నటువంటి ఆ యొక్క ఆహారం, అలాగే మన శరీరంలో ఉండేటువంటి మలినాలు, వ్యర్థ పదార్థాలు, విషకణాలు ఇవన్నీ కూడా ఉపవాసం ఉండటం వల్ల పూర్తిగా బయటకు వెళ్ళిపోయి మన శరీరం అంతా కూడా డీటాక్స్ అవుతుందన్నమాట. కాబట్టి మనకి సైంటిఫిక్గా చూసుకున్నా కూడా
ప్రతి ఏకాదశికి ఉపవాసం ఉండాలి అని చెప్పి మన పెద్దలు చెప్తారు. కాబట్టి మీరు ప్రతి ఏకాదశికి ఉపవాసం ఉండలేని పక్షంలో కనీసం తొలి ఏకాదశి రోజు ఎవరైతే ఉపవాసం ఉంటారో వారు ఈ యొక్క సంవత్సరంలో వచ్చేటువంటి ఏకాదశులన్నీ కూడా ఉపవాసం చేసినటువంటి పుణ్య ఫలితం అయితే వారికి దక్కుతుంది అని చెప్పి మన శాస్త్రాలు చెబుతున్నాయి. అయితే ఉపవాసం ఉండాలి అని అనుకున్నప్పుడు పాలు పండ్లు తీసుకోవచ్చు. చాలామంది కూడా కటిక ఉపవాసం చేస్తూ ఉంటారు. కొంతమంది నిమ్మకాయ నీళ్ళు తేనెతోటి చేస్తూ ఉంటారు. మీరు ఎలా చేసినా కూడా దేవుని మీద మీ యొక్క ఆత్మ అనేది లగ్నం చేసి ఉండాలన్నమాట. అయ్యో నేను తినలేదు అని చెప్పి అలా అనుకుంటూ అయితే ఉపవాసం ఉండవద్దు. అలాగే కొంతమందికి కొన్ని అనారోగ్య సమస్యల కారణంగా ఉపవాసం ఉండలేకపోవచ్చు. అటువంటి వారు ఉపవాసం ఉండకపోయినా కూడా పర్వాలేదు అన్న విషయాన్ని గుర్తుంచుకోండి. అలాగే ఈరోజు ప్రత్యేకంగా అంటే శనివారంతో పాటు కూడా కలిసి వచ్చింది కాబట్టి, పైగా ఏకాదశి కాబట్టి ఈరోజు ఉప్పు దీపాన్ని వెలిగించుకుంటే విశేషమైనటువంటి ధన ప్రాప్తి అనేది కలుగుతుందన్నమాట. రాహుకేతు దోషాలు తొలగిపోయి మీకున్నటువంటి ధన ద్వారాలు అనేవి తెరుచుకుంటాయి. కాబట్టి ఈరోజు కుదిరితే ఉప్పు దీపం వెలిగించుకునే ప్రయత్నం అయితే చేయండి. అలాగే ఈరోజు వెంకటేశ్వర స్వామిని విశేషంగా పూజించుకుంటాం కాబట్టి యాలుకల మాలను స్వామివారికి సమర్పించండి. 21 యాలుకలను తీసుకొని ఒక తెల్ల దారానికి పసుపు రాసి చక్కగా ఆ యాలుకలను గుచ్చి మాలలాగా తయారు చేసుకొని స్వామివారికి అలంకరించి పూజ చేసుకుంటే ఏ సంకల్పం అయితే అనుకొని మీరు యాలుకలను గుచ్చారో ఆ సంకల్పం సిద్ధిస్తుంది. ఈరోజు ఎట్టి పరిస్థితులలో కూడా నలుపు రంగు వస్త్రాలు ధరించకూడదు. ఈరోజు ఏకాదశి విష్ణుమూర్తికి అలాగే ఏడుకొండల స్వామికి ఇష్టమైనటువంటిది పిండి దీపాలు. కాబట్టి ఈరోజు మీరు మీ యొక్క పూజలో భాగంగా పిండి దీపాలను తయారు చేసుకొని పిండి దీపాలు వెలిగించడం వల్ల అష్టైశ్వర్యాలు కలుగుతాయి. అనేక రకాలైనటువంటి దోషాలు తొలగిపోతాయన్నమాట. అలాగే ఈరోజు స్వామివారికి ఇష్టమైనటువంటి ఎరుపు రంగు పుష్పాలతోటి కానీ పసుపు రంగు పుష్పాలతోటి కానీ విశేషంగా విష్ణుమూర్తిని, లక్ష్మీదేవిని, వెంకటేశ్వర స్వామిని అలంకరించుకొని మంచిగా ఈరోజు పచ్చకర్పూరాన్ని కూడా మంచిగా మీరు పూజలో పెట్టేసేసి స్వామివారికి ఇష్టమైనటువంటి నైవేద్యాన్ని సమర్పించి లేదా మీరు తయారు చేసినటువంటి పేలపిండిని నైవేద్యంగా సమర్పించి పేలపిండితోటి ఈరోజు మీరు మంచిగా పూజనైతే చేసుకోవచ్చు అనమాట. ఆవు నేతితోటి దీపారాధన చేయడం వల్ల అష్టైశ్వర్యాలు కలుగుతాయి. నువ్వుల నూనెతోటి దీపారాధన చేయడం వల్ల శని దోషాలు, అర్ధాష్టమ శని దోషాలు, ఏలినాటి శని దోషాలు పూర్తిగా పటాపంచలైపోతాయి. అలాగే ఈరోజు ఆవ నూనెతోటి దీపారాధన చేయడం వల్ల మీకున్నటువంటి ఆరోగ్య సమస్యలు, చాలామందికి ఆడవాళ్ళకి గర్భసంచికి సంబంధించిన సమస్యలతోటి బాధపడుతూ ఉంటారు. అటువంటి సమస్యలు కూడా పూర్తిగా తొలగిపోతాయన్నమాట. కాబట్టి వీలైనంత వరకు కూడా లక్ష్మీ అనుగ్రహం కోసమైతే ఆవు నేతితోటి చేయండి. అనారోగ్య సమస్యలు పోవడం కోసమైతే ఆవాల నూనెతోటి చేయండి. శని దోషాలు పోవడం కోసమైతే నువ్వుల నూనెతోటి దీపారాధన చేయండి. అలాగే ఈరోజు ఎవరికైనా కానీ ఒకరికి భోజనం పెట్టే ప్రయత్నం చేయండి. ఈరోజు భోజనం పెట్టడం వల్ల ఈరోజు చాలామంది ఉపవాసం ఉంటారు. ఒకవేళ ఉపవాసం ఉండలేని వారు, ఆకలితో ఉండేవారు, భిక్షాటకులు ఉంటారు కదండి, అటువంటి వారికి మీరు అన్నదానం చేయడం వల్ల మీకు బ్రతికి ఉన్నంత కాలం కూడా ఆ అన్నపూర్ణాదేవి యొక్క కటాక్షం అనేది మీ మీద పుష్కలంగా ఉంటుంది అన్న విషయాన్ని గుర్తుంచుకోండి. అలాగే ఈరోజు చేయకూడనటువంటి కొన్ని పనులు కూడా ఉన్నాయన్నమాట. అవేంటో కూడా చెప్తాను. అలాగే ఈరోజు ఉపవాసం ఉండలేని వారు ఇంట్లో వంటలు చేసేటప్పుడు కూడా చాలా జాగ్రత్త. ఎట్టి పరిస్థితులలో కూడా ఈరోజు
కోడిగుడ్డు వండకూడదు. చికెన్ కానీ, మటన్ కానీ, ఫిష్ కానీ, రొయ్యలు కానీ, ఇంకా పీతలు కానీ, ఇలా నాన్ వెజ్కి సంబంధించిన కూరలు ఏవి కూడా ఈరోజు వండకూడదు. ఈరోజు సాత్వికమైనటువంటి ఆహారం మాత్రమే భుజించాలి. ఉల్లి వెల్లుల్లి లేనటువంటి భోజనాన్ని చేసుకోవాలి. ఈరోజు 2 పూటలా కూడా పూజ చేసుకుంటే ఆ ఇంట నెగిటివ్ ఎనర్జీ తొలగిపోయి అష్టైశ్వర్యాలు అనేవి సిద్ధిస్తాయి. అలాగే ఈ పండుగ నుంచి కూడా మనకి అన్ని పండుగలు అనేవి వస్తాయి కాబట్టి మనకి ఈ ఆషాఢ మాసంలో ఎంతో ప్రత్యేకంగా ఆడవాళ్ళు గోరింటాకు పెట్టుకుంటారు. కాబట్టి ఈ పండుగ ముందు రోజు స్త్రీలందరూ కూడా, కేవలం స్త్రీలు మాత్రమే కాదండి, పురుషులు కూడా పెట్టుకోవచ్చు. మనకి ఇమ్యూనిటీ పవర్ పెరగడానికి, మనకి ఈ యొక్క సీజన్లో ఎటువంటి చర్మ వ్యాధులు అనేవి రాకుండా ఉండటానికి గోరింటాకు ఎంతో మంచిగా ఉపయోగపడుతుంది. అలాగే స్త్రీలకు మాంగళ్య బలం అనేది పెరిగి వారికి 5వ తనం అనేది నిండుగా ఉంటుందన్నమాట. కాబట్టి ఈరోజు గోరింటాకు అనేది ఖచ్చితంగా పెట్టుకోండి. అలాగే ఈరోజు ఇంట్లో భార్యాభర్తలు గొడవలాడుకోవడం, దెబ్బలాడుకోవడం, ఏడవటం అటువంటివి చేయకూడదు. ఎందుకంటే మనకి తొలి పండుగ ఇదే కాబట్టి ఈరోజు ఇటువంటివన్నీ చేయడం వల్ల ఈ సంవత్సరం మొత్తం కూడా, అంటే మళ్ళీ వచ్చే తొలి ఏకాదశి పండుగ వరకు కూడా ఇదే కంటిన్యూ అవుతుంది అన్న విషయాన్ని గుర్తుంచుకోండి. అలాగే ఇంట్లో తరచూ అనారోగ్య సమస్యలు వస్తూ ఇంట్లో తరచూ గొడవలు జరుగుతూ ఉన్న వాళ్ళకి నేను చెప్పే ఈ యొక్క ప్రకృతి పరిహారం అనేది చాలా అద్భుతంగా ఉపయోగపడుతుంది. ప్రకృతి మనకి తెలియకుండా ఎన్నో వరాలను ఇస్తూ ఉంటుంది. పంచభూతాలు కూడా మనం వేసే ప్రతి అడుగును కూడా గమనిస్తూ ఉంటాయి. కాబట్టి మనకి ఈ పరిహారం అనేది ధనాన్ని తీసుకురావడానికి, ఐశ్వర్యాన్ని తీసుకురావడానికి, అలాగే 3 నిమిషాల్లో మీ యొక్క దరిద్ర బాధలు తొలగిపోయి కోట్లు వచ్చి పడేలా చేస్తాయన్నమాట. ఈరోజు ఎట్టి పరిస్థితులలో కూడా షేవింగ్ చేయించుకోవడం, గడ్డం చేయించుకోవడం లాంటివి చేయకూడదు. గోర్లు కూడా ఎట్టి పరిస్థితులలో ఈరోజు కత్తిరించుకోకూడదు. ఎదుటి వారిని ఏడిపించడం, మాటలతోటి హింసించడం, మీ కారణంగా ఎదుటి వారు ఏడవటం, ఇటువంటివి చేయకూడదు. అలాగే ఈరోజు చాలామంది కూడా శ్రీహరికి, అంటే సాక్షాత్తు విష్ణుమూర్తికి ఇష్టమైనటువంటి శంఖాన్ని ఇంటికి తీసుకొచ్చుకొని మీ యొక్క పూజలో పెట్టుకునే ప్రయత్నం చేయండి. చాలామందికి కూడా శంఖం తెచ్చుకోవాలి అనుకుంటారు, కానీ ఎప్పుడు తెచ్చుకోవాలో తెలియదు. అటువంటి వారు ఈ యొక్క తొలి ఏకాదశి రోజు శంఖాన్ని కనుక ఇంటికి తెచ్చుకొని పెట్టుకుంటే మీ పూజలో మీకు ఆ యొక్క విష్ణుమూర్తి కటాక్షాలతో పాటుగా లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం కూడా పుష్కలంగా లభిస్తుంది. స్వామివారి యొక్క శంఖం ఏ ఇంట్లో ఉంటుందో ఆ ఇంట్లో దరిద్రం అనేది ఉండదు, జ్యేష్ఠాదేవి నిల్వ ఉండదు. అలాగే ఆ ఇంట పాజిటివ్ ఎనర్జీ ఉంటుంది. ఏ పని చేసినా కూడా చక్కగా కలిసి వస్తుందన్నమాట. ఈరోజు పసుపు రంగు వస్త్రాలు ధరించే ప్రయత్నం చేయండి. ఆడవాళ్ళైనా కానీ మగవాళ్ళైనా కానీ పసుపు, శనివారం అంటే వెంకటేశ్వర స్వామికి, విష్ణుమూర్తికి విశేషంగా చేసుకుంటాము. పైగా ఏకాదశి కాబట్టి ఈరోజు పసుపు రంగు వస్త్రాలను ధరించడం వల్ల మీకు శుభం జరుగుతుంది. అలాగే ఈరోజు మీ పూజలో తులసి దళాన్ని ఉంచే ప్రయత్నం చేయండి. ఈరోజు చెట్టు నుంచి మీరు తులసి ఆకును కొయ్యకూడదు. ముందు రోజు కోసి ఫ్రిడ్జ్లో పెట్టుకోండి. అలాగే ఈరోజు మామిడి ఆకుతోటి, మామిడి అంటేనే దేవతా వృక్షం, మామిడి చెట్టు అంటేనే, మామిడి చెట్టులో ఎన్నో దేవతలు కొలువై ఉంటారు. కాబట్టి మీరు చెట్టు దగ్గరికి వెళ్ళి నమస్కరించుకొని మీ యొక్క సంకల్పం సిద్ధించాలి అని చెప్పి ఒక్కసారి ఆ మహావృక్షాన్ని నమస్కరించుకొని మామిడి ఆకుని ఒకటి తుంచి ఇంటికి తెచ్చుకోండి. ఈ మామిడి ఆకును మీరు మీ యొక్క పూజా మందిరంలో పెట్టి దాని మీద నల్ల నువ్వులు ఒక 2 స్పూన్లు వేయండి. తరువాత ఒక 2 స్పూన్లు రాళ్ళ ఉప్పు వేయండి. తరువాత ఒక 5 యాలుకలను పెట్టండి. తరువాత కొంచెం పసుపు, కొంచెం కుంకుమ వేయండి. తరువాత
ఒక హారతి బిళ్ళను అక్కడ పెట్టండి. దీని మీద మీరు ఒక రూపాయి కాయిన్ను కూడా పెట్టండి. మనకి నల్ల నువ్వులు మన జాతకంలో ఉండేటువంటి ఏలినాటి శని దోషాలు, అర్ధాష్టమ శని దోషాలను పూర్తిగా తొలగిస్తాయి. ఇక రాళ్ళ ఉప్పు మన మీద ఉండేటువంటి నెగిటివ్ ఎనర్జీని, నరఘోషను తీసివేస్తుంది. పసుపు కుంకుమ మంగళకరమైనవి, మన ఇంట శుభం కలగడానికి ఉపయోగపడతాయి. యాలుకలు లక్ష్మీదేవికి ఇష్టమైనవి. యాలుకలు ధనాకర్షణకు చాలా అద్భుతంగా ఉపయోగపడతాయి. ఇక రూపాయి బిళ్ళ అనేది ఎందుకు పెట్టాలో నేను చెప్తాను. ఈ విధంగా కర్పూరం బిళ్ళను కూడా పెట్టుకున్న తర్వాత మీ ఇంట్లో ఎన్ని గదులు ఉన్నాయో అన్ని గదులలో మూలకు వెళ్ళి ఈ యొక్క ఆకుని చూపించండి. చూపించిన తర్వాత మీ యొక్క దేవుని మందిరం దగ్గరికి వచ్చి ఈ ఆకును మీ 2 చేతులతో మీరు దేవుని మందిరం దగ్గర లేదంటే స్వామివారి పాదాల దగ్గర పెట్టి మీ యొక్క మనసులోని సంకల్పాన్ని చెప్పుకోండి. ఈ విధంగా మనసులో సంకల్పం చెప్పుకున్న తర్వాత హారతి బిళ్ళను వెలిగించండి. వెలిగించిన తర్వాత మరొక 2 సార్లు సంకల్పం చెప్పుకోండి. మొత్తం 3 సార్లు మీ యొక్క సంకల్పం చెప్పుకోండి. ఆ హారతి వెలుగుతున్నంతసేపు కూడా సంకల్పాన్ని చెప్పుకోండి. ఇక హారతి కొండెక్కిన తర్వాత మీరు మీ పూజా మందిరం దగ్గర నుంచి పక్కకు వచ్చేసేయండి. మరుసటి రోజు అంటే ఆదివారం రోజు ఎవ్వరూ తొక్కనటువంటి ఏదైనా పచ్చని చెట్లు మొదట్లో ఈ యొక్క ఆకును తీసుకొని వెళ్ళి జాగ్రత్తగా పెట్టండి. ఆ రూపాయి కాయిన్ని ఎవరైనా బిచ్చగాడికి, భిక్షాటన చేసుకునే వారికి దానంగా, ధర్మంగా ఇచ్చేసేయండి. ఇది మీరు వేప చెట్టు మొదట్లోనైనా పెట్టొచ్చు, రావి చెట్టు మొదట్లోనైనా పెట్టొచ్చు. మీ ఇంటికి దూరంగా ఉండేటువంటి చెట్టును చూసుకొని పెట్టండి. జాగ్రత్తగా పెట్టేసి వెనక్కి తిరిగి చూడకుండా వచ్చేసేయండి. ఇది అంటే ఈ పరిహారం చేసిన తర్వాత 3 నిమిషాల్లోనే మీరు అద్భుతాన్ని చూస్తారు. మీ ఇంట ధనాకర్షణ మొదలవుతుంది. ఆగిపోయిన పనులు మొదలవటం జరుగుతుంది. మీకు ఎవరైతే అప్పులు తీసుకొని ఇవ్వట్లేదో వారే స్వయంగా ఇంటికి తీసుకొచ్చి ఇస్తారు. మీ యొక్క ప్రాపర్టీస్ ఏవైతే ఉన్నాయో అవి అనుకోకుండా విలువ అనేది పెరిగిపోతాయి. చేస్తున్న పనుల్లో ఆటంకాలు తొలగిపోతాయి. వృత్తి వ్యాపారాలలో అభివృద్ధి జరుగుతుంది. భార్యాభర్తల మధ్య గొడవలు సమసిపోతాయి. ఇంట ఆరోగ్యం అనేది మెరుగుపడుతుంది. ధనాకర్షణ పెరిగి ధన ద్వారాలు తెరుచుకుంటాయి. మట్టిని ముట్టుకున్నా కూడా బంగారంలా మారిపోతుంది. లక్షలు కాదు కోట్లు వచ్చి పడతాయి. కాబట్టి ఈ పరిహారం మీరు ఏకాదశి రోజు సాయంత్రం 4 గంటల నుంచి 8 గంటల లోపు ఎప్పుడైనా కూడా చేసుకోవచ్చు. ఎటువంటి ఇబ్బంది లేదు. స్నానం చేసిన తర్వాత మాత్రమే చెయ్యాలి అన్న విషయాన్ని గుర్తుంచుకోండి. ఉదయం పూట కూడా చేసుకోవచ్చు. ఉదయం అయితే మీరు 6 గంటల నుంచి 12 గంటల లోపు చేసుకోవచ్చు. అర్థమైంది కదండి? మరి ఈరోజు ఈ వీడియో మీ అందరికీ కూడా నచ్చింది అనుకుంటున్నాను. నచ్చింది అనిపిస్తే ఈ వీడియోకి ఒక లైక్ ఇవ్వండి, హైప్ ఇవ్వండి. కింద కామెంట్ సెక్షన్లో శ్రీ మహాలక్ష్మి దేవియే నమః అని చెప్పి కామెంట్ చేయండి. మొదటిసారి మన లైఫ్ పరిహార్ ఛానల్లోకి వచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి. రేపు మరొక మంచి వీడియోతోటి మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు కూడా ఆ మహాలక్ష్మి, ఆ విష్ణుమూర్తి ఆశీస్సులు మీ మీద, మీ కుటుంబ సభ్యుల మీద ఎల్లకాలం ఉండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వేజన సుఖినో భవంతు. ధన్యవాదములండి.